మిర్చి నిజాలు చెప్పే టీవీకి బిఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, మీకు వచ్చిన విషయం చెప్పాలి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి తన పథకాలతో 2,75,000 కోట్లు పథకాలు ఇచ్చానంటున్నాడు. ఇప్పుడు వచ్చే జగన్మోహన్ రెడ్డిని కాదని చంద్రబాబు నాయుడు వస్తే ఎలా ఇస్తాడు? నువ్వెలాగిచ్చావయ్యా? నువ్వెలాగిచ్చావు పథకాలు? ఆయనేమో ఆడపిల్లలకి అమ్మఒడి వేస్తాను అంటున్నాడు. అమ్మఒడి నువ్వెలాగేసావు? అమ్మఒడి ఆయనే వేస్తాడు. నువ్వు చేసేదంతా 13 లక్షలు చిల్లరే కదా. 13,70,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల పైన నువ్వు అప్పు బరాయించావు. ఏముంది అంతకంటే? అంటే ఆయన ఇంకో 13 లక్షలు లేదా ఇంకొక 20 లక్షలు చేస్తాడు, ఆయన పోతాడు. అంతేనా? రాష్ట్రాన్ని మందుబాబులు చేసావు, రౌడీయుజం, గూండాయుజం మొదలు పెట్టావు. నువ్వు చేయింది ఏముంది? అమిత్ షా చెప్తున్నాడు 4 కోట్ల జనాభాకి ఇల్లు ఇచ్చామంటున్నాడు. నువ్వు నీ పథకాల పేరు పెట్టి 4 లక్షల ఇల్లు ఇచ్చామంటున్నావు. 4 లక్షల ఇల్లు ఎవరికి ఇచ్చావు? నువ్వు నీ సొంత జోబులో ఇచ్చావా? ఎక్కడి నుంచి ఇచ్చావు నువ్వు? ఒకసారి ఆలోచించు. అమరావతి ఆ రోజున మొదలు పెడుతున్నప్పుడు అమరావతి నోట్లో మట్టి పెట్టుకున్నావా లేదా ఇంకేం పెట్టుకున్నావా? ప్రధానమంత్రి వచ్చి డైరెక్ట్ శంకుస్థాపన చేసినప్పుడు ఏం చేశారు మీరు? 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి, 1,00,000 కోట్లు ఖర్చు అవుతాయి అమరావతి పూర్తి చేయలేదు అంటున్నావు. 1,30,000 కోట్లు తెలంగాణ తెచ్చుకోవాలి ఈ రోజుకి. అవి ఎందుకు తేలేదు? అడిగేవాళ్ళు లేరు నిన్ను. నేను మొండోని, నేనే గొప్పని, నేనే తెలియగలని. రౌడీయిజం విచ్చలవిడిగా ప్రభుత్వపోయింది. ఒక సీఎం మీద ఒకడు రాయించడం ఏంటండి? ఎంత దౌర్జన్యం, ఎంత దిగజారిపోతే ఒక సీఎం మీద రాయి చూస్తాడు. ఎంత గుండె ఏంటి? ఈ ప్రభుత్వంలో అంత గుండెగాన్ని పెంచావు ప్రజలకి. ఎందుకంటే పనిపాటు లేకుండా డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళని బేభత్సంగా సోమరిపోతులు తయారు చేశావు. అంగవికలాంగులకు ఇచ్చావు, ఒంటరి మహిళలకు ఇచ్చావు, వృద్ధులకు ఇచ్చావు అంటే ఒక అర్థం ఉంది. ఆటో మిత్రులకు దేనికండి? వాళ్ళకి దేనికి, వీళ్ళకి దేనికి, ఎందుకు ఇచ్చావు? అడిగే వాళ్ళు లేడు మిమ్మల్ని. ఏంటంటే 2,70,000 కోట్లు నేను పంపిణీ చేశాను ఆ పెన్షన్లకి, ఎవరు నాలా చేయలేదు అంటున్నావు. ఇదంతా ఫేక్. ప్రజలారా, ఇదంతా ప్రజల సొమ్మే, మీ సొమ్మే. మద్యం 11 కోట్ల చిల్లర ఎప్పుడో నా 20 ఏళ్ళకి అమ్మేయాల్సిన మద్యాన్ని మిమ్మల్ని అందరినీ తాగుబోతులందరూ తాకట్టు పెట్టి మీరు ఇంతమంది మందు వాడతారని ఆ మందుని ముందేస్తూనే వాళ్ళకి తాకట్టు పెట్టి మీరు వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేశారు. తెలుసా ఆ విషయం మీకు? అమిత్ షా చెప్తున్నాడు, నేను 5 కోట్ల జనానికి మేము ఫ్రీ రైస్ ఇస్తున్నామని. 5 కోట్ల జనానికి ఫ్రీ రైస్ ఇస్తే నువ్వు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నావు? రైస్ ఇస్తున్నా అని చెప్తున్నావు, నువ్వు పొకాడు చేస్తున్నావు. ఫ్రీ రైస్, ఉచిత కరెంట్ అంటున్నాడు. ఉచిత కరెంట్ 5 కోట్ల జనాభాకి ఉచిత కరెంట్ ఇస్తా అన్నాడు. రైతులకు ఇస్తున్నా అంటున్నాడు. అన్ని పథకాలు ఇస్తా అన్నాడు. నువ్వు చెప్పుకున్నావు అది ఆరోగ్యశ్రీ కథమని. ఆయుష్మాన్ భారత్ అని 5 కోట్లు చిల్లర మేము 5 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ ఇస్తున్నాం అంటున్నాడు. ఇవన్నీ నిజమైతే నువ్వేం చేయాలి? చేసేది కేంద్రాన్ని నువ్వు ఇక్కడ చూపిస్తున్నావు, కేంద్ర పథకాలను ఇక్కడ పెడుతున్నావు. మేము కొన్ని జిఎస్టీ అని దాంట్లో లాగుతున్నావు. ఏ రోజు ఒక్కరోజు అడిగావా పెట్రోల్ జిఎస్టీలో తీసుకురమ్మని? అడగరా? ఏ రాష్ట్రంలో పెట్రోల్ ఇంత ఖరీదు? ఏ రాష్ట్రమైనా అంత ఖరీదుందా పెట్రోల్? 111 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఇప్పుడు 110 రూపాయలు. పెట్రోల్ భారీ స్థాయిలో తగ్గిపోయింది. ఎక్కడ తగ్గిందండి?
రూపాయి తగ్గింది. రూపాయి, ఓన్లీ 1 రూపీ. తెలంగాణకి 1,00,000 కోట్లు ఇస్తే నీకు 1000 రూపాయలు ఇచ్చారు కేంద్రం. నువ్వెందుకు అడిగట్లా? ప్రత్యేక హోదా ఏమైపోయింది అడిగేవాళ్ళు లేరు. రేపు చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడా ప్రత్యేక హోదా? నమ్మకం లేదు. జగన్మోహన్ రెడ్డి నిన్ను అడుగుతున్నాం మేము, వికేంద్రీకరణ దేనికయ్యా? ఒక్క పిల్లాన్ని సరిగ్గా పెంచవయ్యా, 2-3 పిల్లలు ఎందుకయ్యా బాబు? వికేంద్రీకరణ 3 చోట్ల 3 మంది పిల్లలు కనేసి 9 మంది అవుతారు. ఒక పిల్లానికి ఒక కొడుకుల కంటే నేను చక్కగా నిజాయితీగా చదువు చెప్పించి విద్యాబుద్ధులు చెప్పించి చక్కగా మంచి స్థాయికి తీసుకెళ్లొచ్చు. 3 చోట్ల 3 భార్యలు చేసుకొని 3 భార్యని వాళ్ళకి 3 పిల్లల కంటే వాళ్ళంతా ఎంత జనాభా పెరుగుతుంది, ఎంత ఖర్చు పెరుగుతుంది, దాన్ని ఆలోచించే 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అమరావతి చెయ్యాలంటే అంటున్నావు. అన్నీ నీకు ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరందరూ కూడా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.